జై జై వాసవి. ఈరోజు 2వ అధ్యాయం. సాలంకాయన మహర్షి. మహర్షులారా, దక్షిణ భరతఖండమున గోదావరి నదీ తీరమున సాలంకాయన మహర్షుల దివ్య ఆశ్రమము గలదు. వారు బ్రహ్మనిష్ట గరిష్ఠులు, వేదాంగములను తెలిసినవారు. ఒకనాడు అనగా శ్రీ వాసవి కన్యకాంబ మరియు 102 వైశ్య గోత్రజులు అగ్నిప్రవేశము పిమ్మట కుసుమశ్రేష్ఠి కుమారుడు విరూపాక్షుడు, మణిగుప్తుడు మరీ కొందరు వైశ్యులతో కలిసి సాలంకాయన మహర్షిని దర్శించవచ్చి, మునీంద్ర, మా సోదరి శ్రీ కన్యకాంబ, ఆమెతో పాటు 102 మా వైశ్య గోత్రజులు హోమకుండమునందు ఆత్మార్పణమును గావించినారు. వారి వారసులమైన మేము త్రివేణి సంగమమునందు కాశీ గయాదులనందు వారికి పిండ ప్రదానములు గావించి వైదిక కర్మలను నిర్వహించి తిరుగు ప్రయాణమునందు మీ పవిత్ర దర్శనార్థమై వచ్చితిమి. మీరు సర్వజ్ఞులు. పురాణ ఇతిహాసములో మీకు కరతలామలకులు. మీ అనుగ్రహ భాష్యమున శ్రీ కన్యకాంబ సంపూర్ణ విషయములను అలాగే మా పూర్వీకుల వైశ్య చరిత్రను మాకు వినిపించమని వినయమున ప్రార్థించరి. అందులకు సాలంకాయన మహర్షి పరమానందమైంది. ఆర్యవైశ్యులారా, పరమపావనమైనట్టి శ్రీ వాసవి కన్యకాంబ పురాణమును చెప్పుట, వినుట, రాయుట ద్వారా ఆదిపరాశక్తి అనుగ్రహమును వారు సుఖశాంతులను పొందెదరు అని వారికి ఈ విధముగా వినిపించసాగెను. బ్రహ్మముఖోద్భవ శ్రీ కన్యకా పురాణము. నాయనలారా, శ్రద్ధాభక్తులు వినుడు. ఇది అపరూప రహస్యగాథ. సాక్షాత్ బ్రహ్మముఖము నుండి వెలువడినది. అంతే అక్కడన ఉండే బ్రహ్మ మానసపుత్రుడు నారదుల వారు శాంతముగా వినెను. వారు త్రిలోక సంచారము చేయుచు మా ఆశ్రమునకు విచ్చేసిరి. వారు నా మీద వాత్సల్యమున ఆ చరిత్రమును మధురగానమున వినిపించిరి. నాకు పరమశాంతి కలిగెను. నా జీవితము ధన్యమయ్యెను. అదియే శ్రీ వాసవి కన్యక పురాణమని చెప్పసాగెను. బ్రహ్మదేవుని సృష్టి విధానము. ఆదిపరాశక్తి ఆజ్ఞానుసారముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ కార్యములనచే సాగిరి. సర్వసృష్టికి మూలాధారమైన బ్రహ్మ మనస్సు నుంచి నారదుడు, అపరార్హుడు, ప్రాణవాయు నుండి దక్ష ప్రజాపతి, అపానము నుండి క్రతువు, వ్యానము నుండి పులహుడు, పులస్త్యుడు, రావణుని తండ్రి సహనము నుండి వశిష్ఠుడు ఉదయించిరి. శిరస్సు నుండి గగనము, కర్ణముల నుండి వాయువు, నేత్రముల నుండి సూర్యచంద్రులు, ముఖము నుండి ఇంద్రాగ్నులు వెలువడిరి. బ్రహ్మనాభి నుండి అంతరిక్షము, రోమకూపముల నుండి సమస్త లోకములు పుట్టెను. అట్లే సర్వాయవముల నుండి దేవతలు, ముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఉరువులు అంటే తొడలు నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జనించిరి. తరువాత మిగిలిన అవయవముల నుంచి యక్ష, రాక్షస, గంధర్వులను, అశ్విని మొదలగు నక్షత్రములు, నవగ్రహములు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, సప్తమాతృకలు ఉద్భవించెను. బ్రహ్మ సంకల్పానుసారము జంతువులు, పశువులు, కీటకములు, అరణ్యములు, పర్వతములు, నదీ నదములు పుట్టి సృష్టి ప్రారంభమాయెను. అంతేగాక వీటి కన్నిటికి అవసరముగు అన్ని వసతులను బ్రహ్మడు సృష్టించెను. అపరార్కుడు వైశ్యులకు సర్వశాస్త్రములు బోధించుట. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము అంగీరసుడు బ్రాహ్మణులకు, వశిష్ఠుడు క్షత్రియులకు ధర్మములను, విధి విధానములను నిర్ణయించిరి. తదుపరి అపరార్క మహాముని బ్రహ్మ యొక్క కుడి
తొడ నుంచి జన్మించిన వైశ్య పురుషులకు, అలాగే ఎడమ తొడ నుండి జన్మించిన వైశ్య వనితలకు ధర్మశాస్త్రములను అనుసరించవలసిన విధులను ప్రవర గోత్రాదులను నిర్ణయించెను. అంతేగాక అపరార్క మహాముని వైశ్యులకు సకల వస్తు పరిజ్ఞానమును క్రయ విక్రయాదులందు నేర్చెను. అటులనే వారికి అపరోక్ష జ్ఞానమును కూడా ప్రసాదించెను. కాలానుసారము భూలోకమున సత్యధర్మవర్తులై గోరక్షణ గావించుచు పరోపకారము అనగా ప్రజలకు అవసరముగు పదార్థములను వివిధ ప్రాంతముల నుండి తెచ్చి క్రయ విక్రయముల ద్వారా అందించుచు మీరు సుఖజీవనము సాగింపుడని చెప్పి అపరార్క మహాముని తపోభూమికి వెడలెను. ఈ ప్రకారము అపరార్క ముని చేత విధింపబడిన విధుల ప్రకారము ఆర్యవైశ్యులెల్లరూ భూలోకమున నడుచుకొనుచు ధర్మబోధకులుగా సంచారము చేయుచుండిరి. మరికొందరు తీవ్ర తపస్సులు చేసి దేవతలను మెప్పించి వరములను నొంది జ్ఞాన సంపన్నులై దివ్య శరీరములతో సకుటుంబములతో త్రిలోకాధిపతులను ఆరాధించి వచ్చుచుండిరి. అంతేగాక ఇచ్ఛాగమనులై వైశ్య ఋషులుగా ప్రకాశించిరి. ఇంతటితో 2వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి, జై జై వాసవి.